హలో ఫ్రెండ్స్, అయ్యా బాబు ఏం ఎండలండి బాబు, బయట చాలా ఎండలుగా ఉన్నాయి కదా. సో అందుకని ఈరోజు నేను మీకు చాలా చల్లటి బాదం కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే నేను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి దాంట్లో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. సో ఆ కండెన్స్డ్ మిల్క్ కొంచెం మనకి డార్క్ షేడ్ వచ్చేంత వరకు కలపెట్టుకోవాలి. ఈలోపు నేను ఒక 1/2 లీటర్ టు 750 ml ఆఫ్ మిల్క్ తీసుకొని దాంట్లో మనకి రెడీమేడ్గా బాదం పౌడర్ వస్తుంది. లేదు అంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న బాదం పౌడర్ ఏదైనా ఉంటే కూడా మీరు అది యాడ్ చేసుకోవచ్చు. ఆ పాలల్లో యాడ్ చేసుకొని చూసారా, ఇప్పుడు కలర్ అంతా కూడా మనకి డార్క్ కలర్లో వచ్చేసింది కదా ఈ కండెన్స్డ్ మిల్క్ అంతా కూడా. ఇప్పుడు దీంట్లో ముందుగా మనము మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని యాడ్ చేసేసేయాలన్నమాట. యాడ్ చేసేసి కొంచెం చిక్కపడేంత వరకు మనము బాయిల్ చేసుకోవాలన్నమాట మిల్క్. సో అంతవరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇంకా ఏం షుగర్స్ అవేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో వీటిని మనకి బాదం కుల్ఫీస్ మనకి అల్యూమినియంవి ఉంటాయి, స్టీల్వి ఉంటాయి, లేదు అంటే మీరు టీ గ్లాసెస్ ఉంటాయి కదా, సో దాంట్లో మనము ఈ మిక్స్చర్ని అంతా కూడా దాంట్లో వేసేసుకొని ఒక అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసేసుకొని ఒక స్టిక్ని గుచ్చుకుంటే సరిపోతుంది. సో నా దగ్గర ఆల్రెడీ ఐస్ మౌల్స్ ఉన్నాయి కాబట్టి, ఐస్ క్రీమ్ మౌల్స్, సో నేనైతే దాంట్లో ఫిల్ చేసుకొని ఇలా క్యాప్స్ పెట్టేస్తున్నాను అనమాట. ఇలా పెట్టేసి మనం ఒక ఫ్రిడ్జ్లో ఒక 6 to 8 hours వరకు వదిలేసాము అంటే మనకి ఏమి బాదం కుల్ఫీ రెడీ అయిపోతుంది. సో చాలా సింపుల్ కదా. సో ఈ టైంలో మనకి బయట నుంచి ఐస్ క్రీమ్స్ తెచ్చుకోవడం కంటే కూడా సో ఇలాగా ఐస్ క్రీమ్స్ రెడీ చేసుకుంటే చాలా బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. సో చూసారు కదా, ఆల్రెడీ బాదం కుల్ఫీస్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అలానే ఇంకొక టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ కూడా నేను చేశాను, అది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో ఎలా చేసుకోవాలనేది చెప్తాను. సో ఆఫ్టర్ 6 to 8 hours తర్వాత ఇలాగా మనం ఐస్ క్రీమ్ మౌల్స్ని ఒక కొంచెంసేపు వాటర్లో అలాగా డిప్ చేసి ఉంచితే ఈజీగా మనకి ఐస్ మౌల్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఐస్ మౌల్డ్, ఎంత. సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో బాదం కుల్ఫీ. మనకి టేస్ట్ అయితే నిజంగా అద్దరిపోయిందండి. సో అంతే, ఇంట్లో అందరికీ నేను షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ అలానే ఈ బాదం కుల్ఫీ మా అమ్మాయికి నచ్చిందా లేదా అనేది మరి కూడా తెలుసుకోవాలి కదా, ఎవరో ఒకరు జడ్జిమెంట్ ఇవ్వాలి కదా మరి. సో చూసేయండి మా పాపకి ఎలా నచ్చింది అనేది. నువ్వు తిను ఎలా ఉంది బన్న, ఎలా ఉంది ఐస్ క్రీమ్? సూపర్.